8వ అధ్యాయము 30వ వచనం. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఇది బైబిల్ అంతటికి మూల వచనాలు లాంటివి. వీటిని గురించి మనం తెలుసుకోవడం ఎంతైనా మంచిది, లేక దీన్ని మనం ధ్యానించడం, ఈ వాక్యాన్ని కంఠస్థ పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, సమస్తము కూడా దేవుని నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. మనుషులుగా మనము అనేకమైన విషయాలు అనుకుంటూ ఇది మా వల్ల జరుగుతుంది, మేము మాత్రం చేస్తున్నాము అనే ఒక ఆలోచనతో చాలామంది ఉంటారు. మా సామర్థ్యాన్ని బట్టి మేము సాధించుకోగలిగాము అనే విధంగా కూడా ఆలోచిస్తుంటారు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నది, సమస్తము కూడా దేవుడు కలుగజేసి సమస్తాన్ని దేవుడు జరిగిస్తూ మన రక్షణ విషయంలో కూడా దేవుని ఉచితమైనటువంటి కృప ద్వారానే జరుగుతుందే తప్ప ఇందులో మన సామర్థ్యం కానీ, మన గొప్పతనం కానీ, మన నీతి కానీ ఏమీ కనిపించదు. ఎందుకు అంటేనండి, మనం కేవలము ఒక సాధనం లాంటి వారు. అపోస్తలుడైన పౌలు గారి గురించి కూడా మాట్లాడుతూ, నేను సాధనంగా వాడుకుంటాను అంటాడు. యేసుక్రీస్తు వారు ఆయన గురించి మాట్లాడుతూ, నిన్ను ఎలా వాడుకోవాలో నేను అలా వాడుకుంటాను, నీవు ఒక సాధనంగా వాడబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేక ధ్యానించినటువంటి మాటల్ని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు, రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి మనం చదువుతాము. రోమా పత్రిక 8:30 ఏమంటున్నారండి? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ వచనం మనం చదువుతున్నప్పుడు ఏమని చెప్తుంది? ఈ వచనం యొక్క భావం అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరిని ముందుగా నిర్ణయించాడో దేవుడు, ఎవరిని ముందుగా నిర్ణయించాడో, ఈ యొక్క మాట మనం ఆలోచిస్తున్నప్పుడు లేక చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నిర్ణయము దేవునిది అనేది మనకు అర్థమవుతుంది. నిర్ణయం ఎవరంటే దేవునిది. అంటే మన విషయంలో, మన రక్షణ విషయంలో నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు అంటే దేవుడు తీసుకుంటున్నట్టుగా ఉంది. ఆ నిర్ణయం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనం ఏం చేసాడట? పిలిచాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడానండి, ఎవరో సువార్త ప్రకటిస్తే నేను వచ్చాను, లేక ఎవరో మాటలు విని నేను ఇక్కడికి వచ్చేసాను, లేకపోతే ఏదో సభల్లో ఎవరో సేవకులు లేకపోతే ఎవరో ఏదో ఆ ప్రసంగాన్ని విన్న తర్వాత నేను క్రైస్తవుడిగా మారిపోయాను అని అనుకుంటూ ఉంటుంటాం మనం చాలా సందర్భంలో. దేవుని నిర్ణయం లేకుండా మీరు రాలేరు, మనం రాలేము ఎవరు కూడా. ఎందుకంటే మనం చాలామందికి సువార్త ప్రకటించాము,
మనం చాలామందికి సువార్త ప్రకటించాం. వారందరూ ఎందుకు రాలేకపోతున్నారు? ఏమంటే మన కుటుంబ సభ్యులే కానివ్వండి, మనకు అన్నదమ్ములే కానివ్వండి, మన తల్లిదండ్రులే కానివ్వండి, మన పిల్లలే కానివ్వండి, వారందరూ దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నారు? మరి మనం సువార్త ప్రకటిస్తున్నాం కదా, మనం చాలా బలంగా వాక్యం చెప్తున్నాం కదా, ఎంతో జ్ఞానంతో వారిని ప్రకటిస్తున్నాం కదా, వారికి తెలియనటువంటి సంగతులు కూడా మనం వివరిస్తున్నాం కదా. మరి ఇన్ని జరుగుతున్నా దేవునిలోనికి ఎందుకు రాలేకపోతున్నారు? మన కుటుంబ సభ్యుల్లోనే మన ఇంటి వారే దేవునిలో నడిపింపు ఎందుకు జరగట్లేదు అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటేనండి, నిర్ణయము దేవుడు తీసుకోవాలి. వారి పట్ల దేవుడు నిర్ణయం తీసుకొని దేవుడు పిలుస్తున్నాడు వాళ్ళని. అలా పిలువబడినటువంటి వారిని మనందరం కూడా దేవుని సన్నిధికి లేక దేవునిలోనికి రావాలి అంటే నిర్ణయము దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడండి. అందుకనే చాలా సందర్భాల్లో మనం అనుకుంటుంటాం, ఈ వ్యక్తి దేవునిలోనికి వస్తారని మేము ఊహించలేదండి అంటారు. అంటే మనం ఊహించలేము, మనకు తెలియని విషయాలు, మనకు తెలియనటువంటి విషయాలు, మనం ఊహించినటువంటివి దేవుడి నిర్ణయంలో ఉన్నాయి కాబట్టి, ఆయన నిర్ణయించాడు కాబట్టి మనం ఊహించలేము. అసలు ఈ క్యారెక్టర్ని మనం చూస్తున్నప్పుడు అసలు దేవుని దగ్గరికి రాగలడా అనే ఆలోచన మనలో చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుళ్ళు నమ్మకంగా బ్రతకగలరా అనే ఆలోచన మనలో ఉంటుంటుంది. అంటే దేవుని దగ్గరికి రావాలి అని, దేవుడిని తెలుసుకోవాలి అంటే దేవుని నిర్ణయం అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నామంటేనండి, భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు. దేవునికి ఏం తెలుసు? భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఎవరు దేవుని దగ్గరికి వస్తారో ఆయనకు ముందుగానే తెలుసు. ఎవరు దేవుని కొరకు బ్రతుకుతారో ఆయనకు ముందుగానే తెలుసు. ఎవరు ఏ పని చేస్తారో ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి తెలుసు కాబట్టి భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు కనుకనే గత వారాల్లో కూడా మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని వేశాడు. ఆ తర్వాత ఆహారానికి మంచి మనకు కావలసిన వృక్ష ఫలాలు కూడా దేవుడు వేశాడు. వేసిన తర్వాత మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏ స్వతంత్రం ఇచ్చాడు అంటే తినే స్వతంత్రాన్ని ఇచ్చాడు, తినకూడని స్వతంత్రాన్ని కూడా మనకి ఇచ్చాడు కదండి. తినే స్వతంత్రం అంటే ఇది మీరు తినొచ్చు, ఇది మీరు తినకూడదు అని చెప్పే ఆ స్వతంత్రం మనకు ఉంది. ఆ స్వతంత్రం ఉంది కాబట్టి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని కూడా ఆదామవలు తినేశారు. ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఇది వద్దు, ఇది చెయ్యమని చెప్పినప్పుడు ఆ ఫ్రీడాన్ని తీసుకుంటున్నాడు మనిషి. వద్దని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మనం తింటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటో దేవునికి తెలుసు కాబట్టి వద్దాను. అలా మనం ఆలోచిస్తున్నప్పుడు దేవునిలోనికి ఎవరు రావాలో, దేవుణ్ణి ఎవరు ఎరగాలో ఈ విషయాలన్నీ దేవునికి ముందుగా తెలుసు కాబట్టి ముందుగానే ఆయన కొరకు నిర్ణయించబడ్డారు. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని ఏం చేసాడట? పిలిచాడట. ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తున్నాడట. మనం అయిపోతున్నామా నీతిమంతులుగా? ఏమంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, మనకున్నటువంటి ఏవైనా గొప్ప సంగతులు ఏమైనా ఉంటే దాన్ని బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నామంటే లేదు. నీతిమంతుడుగా ఎంచబడాలి అంటే అబ్రహాం గారిని కూడా దేవుడు నిర్ణయంలో ఉన్నాడు కాబట్టే అబ్రహాం గారు కూడా వచ్చాడు. అబ్రహాం గారు పిలిచినప్పుడు దేవుడు నిర్ణయంలో ఉన్నాడు కాబట్టే అబ్రహాం గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నీతిమంతుడిగా తీర్చారు. ఆయన నీతిమంతుడిగా తీర్చిన తర్వాత మళ్ళీ ఇంకేం చేశాడట? వాడిని మహింపరుస్తున్నాడు అండి దేవుడు.
అంటే ఈ సంగతులు మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఈ నిర్ణయం అంతా కూడా ఎవరిది అంటే దేవుని నిర్ణయం ఇది. దేవుని నిర్ణయం లేకుండా మన సొంత ఆలోచన, మన సొంత జ్ఞానము, మన సొంత తలంపులతో ఏదో చేసేస్తాము అనుకుంటే పొరపాటు. అంటే మనం అనుకోవచ్చు, మనం ఇది చేస్తామని మనం అనుకోవచ్చు, ఇలా చేస్తే ఇలా జరుగుతుందని మనం ఊహించవచ్చు, కానీ అది జరగదు. దేవుని సంకల్పం లేకపోతే జరగదు. కాబట్టి ఇది బైబిల్ అంతటికీ ఒక మూలవచనంగా మనం ఆలోచన చేయాలి. అంటే సమస్తము కూడా దేవుడే నిర్ణయిస్తాడు, ఆ నిర్ణయం చొప్పున జరుగుతుంది. మనము కేవలము ఒక సాధనముగా వాడబడుతున్నటువంటి వారని, మనము కేవలం ఒక సాధనముగా వాడబడుతున్నటువంటి వారు. ఏమంటే సాధనముగా వాడబడుతున్నటువంటి వారు నేను గొప్ప అనుకుంటే పొరపడ్డారు. ఆ వాడే వ్యక్తి లేకపోతే ఆ వాడేవారు ఎవరైతే ఉన్నారో వారికి సామర్థ్యం. ఒక చెట్టు నరకాలనుకోండి, దేంతో నరుకుతారు? ఒక గొడ్డలతో నరుకుతారు. గొడ్డలు ఏంటి? ఒక సాధనం. దాన్ని ఉపయోగించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వానిది ఒక ఆధిక్యత కదండి. సాధనముగా వాడబడుతుంది గొడ్డలు. నేను నరికేనని గొడ్డలు చెప్పుకోదు. ఆ చెట్టుని నరికేది, ఆ చెట్టుని పడగొట్టేది ఆ వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యం, ఆ వ్యక్తికి ఉన్నటువంటి గొప్పతనం, ఆ వ్యక్తి చేసినటువంటి కార్యమే తప్ప సాధనముగా వాడబడుతున్నటువంటి ఆ గొడ్డలిది కాదు. మనమందరము కూడా దేవుడి చేతిలో సాధనముగా వాడబడడానికి ఎన్నిక చేయబడినటువంటి వారు. మనమందరము కూడా ఎన్నిక చేయబడినటువంటి వారు. ఆ ఎన్నిక నిర్ణయం అనేది దేవుడి చేతుల్లో ఉంది. ఎందుకు ఆయన మనల్ని నిర్ణయించాడు అని మనం ఆలోచన చేస్తే ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి. ఏమంటే ఎవరిని నిర్ణయించారో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు, ఎవరిని నీతిమంతులుగా తీర్చారో ఆయన్ని మహిమపరిచాడు. దేవుడు వారిని మహిమపరిచాడు కదండి. అలా మహిమ పరిచినందుకే మనము దేవునికి మహిమ తీసుకొని రావాలి అనే ఒక ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే ఎఫెసీ పత్రికలో కూడా చెప్తున్నటువంటి మాట చూడండి. మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి మనం చదవగలిగితే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు ఏం చేసినట్టండి? అనుగ్రహించను. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు దేవుడు అనుగ్రహించాడు అని చెబుతూ, అనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకును కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఏంటంటే మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇందులో మనది సామర్థ్యం ఏమైనా కనబడుతుందా? జగత్తు పునాది వేయబడక ముందే మనం నిర్ణయించబడ్డామట. జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆ నిర్ణయంలో ఉన్నాం. ఆ నిర్ణయంలో ఉన్నాము కాబట్టేనండి దేవునిలోకి రాగలుగుతున్నాం. కొద్దిమంది చిన్నప్పుడే దేవునిలోనికి రావచ్చు, మరి కొద్దిమంది యవ్వన ప్రాయంలో దేవునిలోనికి రావచ్చు, మరి కొద్దిమంది వృద్ధాప్యంలో రావచ్చు, మరి కొద్దిమంది సావు బ్రతుకుల మధ్యలో ఉంటున్నప్పుడు కూడా దేవుని తెలుసుకునే అవకాశము ఉంది. దేవుని నిర్ణయం అది. దేవుని నిర్ణయంలో భాగంగానే ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మనం సాధనముగా వాడబడుతున్నటువంటి వారిని కానీ నిర్ణయము దేవుడు తీసుకుంటున్నాడు. మనము ఎప్పుడు వచ్చాము అనే ఆలోచన మనలో కాకుండా వచ్చిన తర్వాత మనం ఎలా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాము అనేది ఆలోచించాలి కదండి. వచ్చిన తర్వాత
వానికి ఇవ్వబడినటువంటి ఆ ఒక నిర్ణయం చొప్పున, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం చొప్పున ఆయన బ్రతుకుని దేవుడు చూస్తాడండి. ఒక్కరోజు మనం బ్రతికిన దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే, కొద్ది రోజులు దేవుని కొరకు మనం బ్రతికిన నమ్మకంగా బ్రతకగలిగితే అది పరిగణనలోకి తీసుకోగలరు. ఏమంటే ఎంతోమంది భక్తులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంటారు. ఆ కనబడుతున్నటువంటి భక్తుల్లో ఏమంటే ఎంతోమంది సువార్థికులు మనకు కనబడుతుంటారు, ఎంతోమంది మిషనరీస్ మనకు కనబడుతుంటారు, ఎంతోమంది గొప్ప దైవజనులు మనకు కనబడుతుంటారు. అలా ఆ దైవజనులు బ్రతికినటువంటి తీరును మనం చూస్తున్నప్పుడు ఏమంటే కొద్ది కాలంలోనే లోకాన్ని వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ వారి బ్రతుకు 10 మందికి సాక్ష్యం చెప్పే విధంగా ఉంది. 10 మంది మారే విధంగా వాళ్ళ బ్రతుకులు కనబడుతున్నారు కదా. వారు చేసినటువంటి సేవ ఎంత గొప్పగా కనబడుతుంది సార్. మనం ఆలోచన చేస్తే ప్రవీణ్ పగడాలగా ఏమంటే ఆయన బ్రతుకున్నప్పుడు సమాజం తెలుసుకోలేకపోవచ్చు, క్రైస్తవం తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఆయన మరణం తర్వాత ఏమంటే ఎంతోమంది ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా బ్రతకాలి అనుకుంటున్నటువంటి పరిస్థితులు చాలామంది కనపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆయన బ్రతికినటువంటి విధానాన్ని అనేక మందికి ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన అర్థం కాకపోవచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత ఈయనలాగా ప్రతి గ్రంథాన్ని నేను చదవాలి అనే ఒక ఆలోచన చాలామందిలో వచ్చింది. ఆయన చనిపోయినప్పుడు కొత్తలో చాలామంది మాట్లాడినటువంటి మాటలు ఏమండి, ఒక ప్రవీణ్ పగడాల గారిని చంపారు కానీ అనేక మంది ప్రవీణ్ పగడాల గారు వస్తారు అనే ఒక ఆలోచనలు యూత్ చెబుతున్నప్పుడు, యవనస్తులు చెబుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే ఆయన బ్రతుకు ఆ విధంగా కనబడుతుంది. అంటే కొద్దిమంది జీవితాలను చూస్తున్నప్పుడు దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయంలో వారు పెట్టినటువంటి ఆ ఒక త్యాగం, లేకపోతే వారు ఆ పెట్టినటువంటి ఎఫెక్ట్ను మనం చూస్తున్నప్పుడు వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో ఆ కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉంటుంది. కొద్దిగా వారి యొక్క జీవితంలో దేవుని కొరకు బ్రతికినా సరే ఘనంగా వారు బ్రతికారు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకేనంటే వారు ఎప్పుడు దేవుని తెలుసుకున్నారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు లోకాన్ని విడిచిపెట్టారు, ఇది కాదు మనం ఆలోచన చేయవలసింది. కానీ దేవుని నిర్ణయంలో వారు ఉన్నారు. వచ్చిన తర్వాత ఆ ఒక నిర్ణయంలో భాగంగా వారు బ్రతికినటువంటి బ్రతికి ఎలా ఉంది అనేది ఆలోచన చేస్తారు. కొద్దిమందికి దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ కాలాన్ని ఇవ్వచ్చు. ఆ ఆయుష్ కాలంలో వారి జీవితం ఎలా ఉంది అనేది మనకు పాఠం నేర్పించడానికి, ఏదైనా మనకు పాఠం నేర్పించడానికి. అంటే కొద్ది కాలం బ్రతికిన చక్కగా దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక ఆలోచన కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. వారిని చూసి మన బ్రతుకుల్ని కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు నిర్ణయం ఎవరిది అంటే దేవునిది నిర్ణయం. ఆ నిర్ణయం ఎప్పుడు జరుగుతుంది అంటే జగత్తు పునాది వేయబడకు పూర్వమే ఒక నిర్ణయం జరిగిపోయింది. ఆ జరిగిపోయిన తర్వాత మనం అందరం కూడా ఏమవ్వాలంటే ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకోవాలి. మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. అంటే నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఆ నిర్ణయంలో నుండి భాగంగా మనం దేవునిలోనికి వస్తున్నాము. వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుతున్నవో ఆయన అనేకులైనటువంటి కుమారులను మహిమలోనికి తెచ్చుటానికి, అంటే అనేకమైనటువంటి కుమారులను ఏం చేయడానికట మహిమలోనికి తీసుకొని రావడానికి తెచ్చుతుండగా వారి రక్షణార్థమైనటువంటి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఏమంటే ఒక రక్షణకర్తగా ఉంటున్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. అంటే
ఈ వచనం మనం చదువుతున్నప్పుడు అండి, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నావో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుతుండగా, ఏమంటే అనేకమైనటువంటి కుమారులను ఏం చేస్తున్నాడంట, మహిమలోనికి తీసుకుని వస్తున్నాడటండి. ఆ రక్షణకర్తగా ఉంటున్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడట, ఆ శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుట ఆయనకు ఏమైందట, తగును అంటున్నాడు. అంటే తను పడినటువంటి శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మాటని మనం చూస్తున్నప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మనం ఒకసారి చూడగలిగితేనండి. ఎందుకంటే మనకి ఏదైనా సరే యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. యేసుక్రీస్తు వారే మాదిరి. ఆయన శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. లేకపోతే ఆయన ఆ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసేవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకని పౌలు గారు కూడా ఏం చేస్తున్నారు, లేకపోతే ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని ఇక్కడ ఈ మాటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ప్రతి మనుషుని అనగానే ఏమని అర్థం చేసుకోవాలి అంటేనండి, ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారందరూ. ఇక్కడ సంఘంలో ఉంటున్నటువంటి వారి గురించి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రతి మనిషిని అంటే ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారందరినీ కూడా, ప్రతి మనిషిని క్రీస్తునందు అంటే సంఘంలో ఏం చేయాలట, సంపూర్ణునిగా చేయాలి. సంఘంలో ఏం చేయాలండి, ఆ వ్యక్తుల్ని సంపూర్ణునిగా చేయాలి, సంపూర్ణునిగా చేయాలి. అలా సంపూర్ణునిగా చేయాలి. ఎందుకంటే మనకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పడినటువంటి శ్రమల ద్వారా ఏమనండి, ఆయన సంపూర్ణుడైపోయాడు. ఆయన పడినటువంటి శ్రమల ద్వారా సంపూర్ణత తీసుకుని వచ్చారు. ఆయన సంపూర్ణుడిగా ఆయన నిరూపించబడ్డాడు. ఇప్పుడు మనమందరము కూడా ఏమవ్వాలంటే సంపూర్ణుడు కావాలి. మనమందరం కూడా ఏం కావాలి, సంపూర్ణులు కావాలి. మనమందరం కూడా సంపూర్ణులు అయిన తర్వాత, అంటే సంపూర్ణులు అవుతూ ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడుతున్నప్పుడు అండి మనందరినీ కూడా క్రీస్తులా చూపించాలి. మనమందరం కూడా ఎలా కనబడాలి అంటే క్రీస్తులా కనబడాలి, క్రీస్తులా కనబడాలి, క్రీస్తులా కనబడాలి. అంటే మనల్ని చూడగానే ఏమండి ఆ సంఘమంతటిని చూస్తున్నప్పుడు వారందరూ ఎవరు కనబడాలంటే క్రీస్తు కనబడాలి. చాలాసార్లు మనం బయట చూస్తూ ఉంటుంటాం. ఈ మధ్య మొన్న ఉగాది వచ్చింది కదండి. ఉగాది వచ్చినప్పుడు మన లోకేష్ మాస్కులు అందరూ కూడా వేసుకొని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అక్కడ అనేక మంది లైన్గా నిలబడ్డారు. గాజువాక రోడ్డు మీద లోకేష్ ఆ మాస్కులు అందరూ వేసేసుకున్నారు. అందరూ వేసుకున్నప్పుడు అందులో ఎవరు ఏ వ్యక్తితో మనకి తెలియదు. మనకు తెలిసిన వ్యక్తులు ఉన్నా సరే ఆ వ్యక్తులు ఎవరో తెలియదు. వాళ్ళందరూ ఎలా కనబడుతున్నారు అంటే అందరూ ఒకేలా కనబడుతున్నారు. వారిని చూడగానే ఏమంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు జనరల్గా, ఆ వ్యక్తి గుర్తుకు రాడు, ఆ లోకేష్ అనే వ్యక్తి అనే ఆయనే గుర్తుకొస్తుంటారు. అంటే వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు లోకేష్ కూర్చున్నటువంటి స్వాగన్స్ ఇవ్వడానికి, ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా ఆయన ద్వారా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. సంఘంలో మనం అందరినీ చూస్తున్నప్పుడు కూడా మనం అందరూ ఎలా కనబడాలి, ఒక వ్యక్తుల్లా కనబడకూడదు. అంటే మన వ్యక్తులుగా ఉంటున్నటువంటి మనకు కొన్ని పేర్లు ఉంటాయి, మన వ్యక్తిత్వాలు ఉంటాయి. మనలాగా మనం కనబడకూడదండి. ఎవరిలాగా కనబడాలి అంటే మనం అందరం కూడా క్రీస్తులా కనబడాలి. మనమందరం కూడా క్రీస్తులా కనబడాలి. ఆ క్రీస్తులా కనబడాలి అనే ఆలోచన పౌలు గారు వచ్చి ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను,
మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు గారిని చూస్తున్నప్పుడు పౌలు గారు మనకు కనపడటం లేదు. అక్కడ ఎవరు కనబడుతున్నారు? పౌలు గారి యొక్క జీవితం చూస్తున్నప్పుడు క్రీస్తు జీవితం కనబడుతుంది. అక్కడ పౌలు గారిని చూస్తున్నప్పుడు క్రీస్తే కనబడుతున్నారు. ఇప్పుడు పౌలు గారిలో చూస్తున్నప్పుడు క్రీస్తు కనబడుతున్నప్పుడు ఏమండి, ఆ పౌలుని మనం చూస్తున్నప్పుడు మనకు ఎవరు కనబడాలి? పౌలు కనబడకూడదు, క్రీస్తు కనబడాలి. మనము కూడా ఎలా కనబడాలంటే మనం కనిపించకుండా మనలో క్రీస్తు కనిపించాలి. ఏమండి, అలాంటి స్థితిలోనికి మనం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మనం అందరినీ కూడా. అంటే ఒకరి క్యారెక్టర్ను మనం చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తి క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయిపోవాలండి. చాలామంది డ్రామాలు కానీ నాటకాలు కానీ అలా వేస్తున్నప్పుడు ఎవరో ఒకరు పాత్రను వేస్తుంటారు. ఆ పాత్ర వేస్తున్నప్పుడు మనకు ఎవరు గుర్తుకొస్తారు? ఆ పాత్రలో మనం చూస్తున్నప్పుడు ఆ పాత్రలో ఉంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే కనిపిస్తున్నారు, కానీ వేసిన వ్యక్తి ఎవరో మనకి కనిపించరు. మన జీవితాల్లో కూడా అంటే దేవుని నిర్ణయంలో భాగంగా ఏంటంటే మనమందరము కూడా దేవుని కుమారుడు ఎలాగైతే ఉన్నాడో మనమందరం కూడా ఆయన కుమారుడిలాగా మనమందరం కూడా ఉండాలి. ఆ యొక్క 3 రోమ పత్రికలో కానీ, హెబ్రీ పత్రికలో కానీ, ఎఫెసీ పత్రికలో కానీ చూస్తున్నప్పుడు అది క్రీస్తును పోలి మనం అందరం కూడా అలాగే ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. అందుకనే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనల్ని పిలిచాడు కాబట్టి నీతిమంతులుగా పెంచాడు. ఏమంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన దేవుడు మహింపరుస్తున్నాడు. అంటే మనం అందరము ఎవరు పోలికలో ఉండాలి అంటే క్రీస్తు పోలికలో ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా నిలువబెట్టవలెనని ఇంకేమని చెప్తున్నాడండి? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైనటువంటి జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏమంటే వీరందరూ కూడా క్రీస్తులా ఉండాలి అని చెప్పి ఆయన బోధిస్తున్నారు. పౌలు గారి యొక్క బోధనలు మనం చూస్తుంటే ఎందుకు ఆయన ఆ ఒక బోధలు బోధిస్తున్నారో, ఆ ఒక బోధనలో ఆయన బుద్ధి చూపుతున్నటువంటి విషయం. ఎందుకంటే మనం అందరం కూడా ఏదో మనకు నచ్చినట్టుగా మనం బ్రతకడానికి దేవుని దగ్గరికి రాలేదు, మనకిష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గర రాలేదు, మన నిర్ణయాలు నిర్ణయించుకోవడానికి దేవుని దగ్గరికి మనం రాలేదు, మన నిర్ణయాలు దేవుని నిర్ణయాలుగా చెప్పుకుంటూ మనం బ్రతకడానికి దేవుని దగ్గరికి మనం రాలేదు. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క నిర్ణయాలను తీసుకొచ్చి దేవుని నిర్ణయముగా జరిగించేస్తుంటారు కార్యక్రమాలన్నీ కూడా. అంటే అది ఎవరి నిర్ణయాలు? వాళ్ళ సొంత నిర్ణయాలండి. మన సొంత నిర్ణయాలు తీసుకుని వచ్చి దేవుని దగ్గర అది దేవుని నిర్ణయాలుగా మనం ఏర్పాటు చేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాదండి, అలా చేయకూడదు. మనం అందరం కూడా ఏమని చెప్తున్నారంటే సంపూర్ణులుగా కావాలి అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆ సంపూర్ణతను గురించి మనం ఆలోచన చేస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏ విషయంలో సంపూర్ణుడుగా ఉన్నాడు అనే విషయాలు కూడా మనకు అర్థం కావాలి. అప్పుడే మనం ఆ విషయాల్లో సంపూర్ణులుగా ఎలా కావాలో మనకి అర్థమవుతుంది, మనం ఎలా సంపూర్ణులు అవ్వాలో అనే విషయాలు మనకి అర్థమవుతుంది. ఒకటి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లండి, విశ్వాస విషయంలో సంపూర్ణుడు కావాలి, క్రీస్తు జ్ఞాన విషయంలో మనము సంపూర్ణుడు కావాలి. ఒకటి విశ్వాస విషయంలో మనం ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. రెండవది జ్ఞాన విషయంలో మనం సంపూర్ణుడు కావాలి. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు విశ్వాసులకు కర్తగా అని పిలువబడుతున్నప్పుడు విశ్వాసులకు కర్తగా ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పిలువబడుతున్నటువంటి సందర్భంలో విశ్వాస విషయంలో ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా కనబడుతున్నాడు. జ్ఞాన విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నారు? సంపూర్ణుడుగా కనబడుతున్నారు అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హెబ్రీ పత్రికలో మనం ఒకసారి చూడండి, 12వ అధ్యాయం
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కున పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపును చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి దేవుని సింహాసనం ఎదుట కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. ఏంటంటే విశ్వాసమునకు కర్తయు అంటే పుట్టినోట్లు ఏమని చెప్తున్నాడు? సేనాధిపతి. విశ్వాసమునకు కర్తయు అంటే సేనాధిపతి. ఆ ఒక సేనాధిపతి వెనకాల ఏమంటే సైన్యం అంతా కూడా నడవాలి. అంటే ఆయన్ని మాదిరిగా మనం తీసుకోవాలి. అంటే విశ్వాసానికి కర్తగా ఉంటున్నటువంటి ఆయన, అంటే ఒక సేనాధిపతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నప్పుడు ఆ సేనాధిపతి వెనకాల మనం అందరము కూడా వెళ్ళాలి. అంటే ఆ ఒక సేనాధిపతి ఎలా యుద్ధం చేస్తున్నాడో మనం కూడా అలాగే యుద్ధం చేయాలి. అంతే కదా. ఇప్పుడు సేనాధిపతి ఒక యుద్ధ రచనను ఆయన నిర్ణయిస్తారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధం చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో చూడండి ఎలా ఉంది అంటే ఇరాక్ కానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ కానివ్వండి, అందులో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఎలా యుద్ధం చేయాలో ఒక రచన, అంటే ఎలా యుద్ధంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఒక ప్రణాళికలు, ఒక ప్లాన్స్ అవి వేస్తారు. అలా వేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్తేనే వారు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో సొంత నిర్ణయాలు ఎవరు తీసుకోవడానికి వీలు లేదు. వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు యుద్ధం చేయడానికి వీల్లేదు. ఎవరైతే సేనాధిపతి ఉంటాడో ఆ సేనాధిపతిని అనుసరించి వారు ముందుకు వెళ్ళాలి. మన సేనాధిపతి ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణుడు ఎలా ఖాళీగా కాగలిగాడో అనే విషయాలు మనకు అర్థం కావాలి అంటే ఆ సేనాధిపతిని మనం అనుసరించాలి. ఆ సేనాధిపతిని మనం వెంబడించాలి. ఆ సేనాధిపతిని వెంబడిస్తేనప్పుడనండి మన విశ్వాసంలో మనం పరిపూర్ణులము కాగలము. మన విశ్వాస విషయంలో మనం పరిపూర్ణులము కాగలము. అందుకని ఏమని చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త విశ్వాస విషయంలో చెబుతూ 14వ అధ్యాయము 1వ వచనంలో మీ హృదయంలో కలవపడనీయుడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసము ఉంచండి. నా యందును విశ్వాసం ఉంచండి అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈయన ఒక సేనాధిపతిగా కనబడుతున్నప్పుడు ఇక్కడ పుట్టినట్లో ఏమని చెప్తున్నారంటే దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని పుట్టినట్లు ఏమని చెప్తున్నారు? దేవుని యందు విశ్వాసము ఉంచుడి. పై వచనంలో ఏమని చెప్పారు? విశ్వాసం ఉంచుతున్నారు. ఏమంటే దేవుని యందు మీరు విశ్వాసము ఉంచుతున్నారు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుడి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటేనండి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని ఆయన పర్టికులర్గా చెప్తున్నాడు. అంటే అక్కడ దేవుని యందు విశ్వాసం వారిలో కనిపించట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, అలాగే నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అంటే నా యందు మీకు విశ్వాసం లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉండదు, దేవుని యందు విశ్వాసం లేకపోతే నా యందు మీకు విశ్వాసము ఉండదు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త నేను, కాబట్టి ఒక సేనాధిపతిని నేను అని ఆ ఒక శిష్యులకు చెప్తున్నటువంటి మాటలను కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాస విషయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారట? పరిపూర్ణులుగా ఉన్నారు. ఇంకోటి ఏంటి? జ్ఞాన విషయంలో ఆయన ఎలా ఉన్నారటండి? పరిపూర్ణులుగా ఉన్నారు. ఆయన జ్ఞాన విషయంలో పరిపూర్ణులుగా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈయన విశ్వాస విషయంలో పరిపూర్ణులుగా ఉండటానికి ఆయనకు ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ఉన్నటువంటి స్థితి పరలోకంలో చాలా గొప్ప స్థితిలో ఆయన ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు?
దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటే మనుషులు ఆయన యందు విశ్వాసం ఉంచలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే విశ్వాసానికి కర్తగా ఉంటున్నటువంటి ఆయన విశ్వాసములో ఒక మాదిరి చూపించాలి అంటే, విశ్వాసంలో ఒక మాదిరి చూపించాలి అంటే ఆయనకు ఉన్నటువంటి స్థితిని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను, దేవుని యందు నేను ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను అంటే ఏమండి, ఆయనకు ఉన్నటువంటి స్థితిని పక్కన పెట్టి ఆయన భూలోకానికి వచ్చినటువంటి ఆ విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నటువంటి మాటలు ఏమంటే 2వ అధ్యాయం 6వ వచనం ఏమని చెప్తాడంటే, ఫిలిప్పీ పత్రికలో ఏమని చెప్తున్నాడు, ఆయనకు ఉన్నటువంటి స్థితిని, ఆ పరలోకంలో ఆయనకు ఉన్నటువంటి ఆ స్థాయి ఏమంటే ఆయనకు ఉన్నటువంటి స్థాయిని కూడా ఆయన విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఆయన చెబుతున్నటువంటి మాట, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఆయన దేవునితో సమానముగా ఉండే ఆ ఒక భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి విశ్వాసానికి కర్తగా కనబడుతూ ఆ విశ్వాసం గూర్చి మనకు తెలియజేస్తున్నటువంటి మాటల్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన స్థితిని ఆయన పక్కన పెట్టినట్టుగా ఆయనకు ఉన్నటువంటి స్థితిని కూడా ఆయన మరి ఏమంటే నాకున్నటువంటి స్థితి ఇలాంటిది కాబట్టి నేను దేవుని పట్ల విశ్వాసము ఉంచట్లేదు అన్నట్టుగా నా బ్రతుకు కనిపించట్లేదు అని ఆయన ఏం చెప్పట్లేదు. ఏమని చెప్తున్నారంటే అలాంటి స్థితిలో ఉన్నా సరే నేను ఆయన పట్ల విశ్వాసం ఉంచుతున్నాను అంటే ఆయనకు మాదిరిని చూపిస్తున్నారు. ఆయన మాదిరిని చూపిస్తే మాట్లాడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, అలాగే నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి స్థితి చూడండి ఇంకెంత గొప్పగా ఉంటుందో. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఎంత అధికారం కలిగినటువంటి ఆయన, అలాంటి వ్యక్తి ఈ భూమి మీదకు వచ్చి ఆయన ఎంత దీనుడుగా బ్రతికేటనే విషయాలు కూడా మనం ఆలోచన చేయగలిగితే 3వ అధ్యాయం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఎవరెవరి మీద అధికారం కలిగినటువంటి ఆయనగా ఉన్నారో ఒకసారి చూడండి. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నారో ఒకసారి చూడండి. అలాంటి స్థితిలో ఉంటున్నటువంటి ఆయన అంటే ఆయనకున్నటువంటి స్థాయి ఎంత గొప్పదో ఇక్కడ చెబుతున్నటువంటి మాటని మనం చదువుతున్నాం. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు కూడా మనం చూడగలిగితే 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూడగలిగితే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నారు. ఈ యొక్క కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు కూడా మనం చూడగలిగితే ఏమని చెప్తున్నాడంటే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మీరును ఎలా ఉన్నారట? సంపూర్ణులై ఉన్నారు అని చెబుతూ ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఎలా ఉన్నాడట? శిరస్సుగా ఉన్నాడట. శిరస్సు అంటే ఎంత ఆధిక్యత, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారో అనే విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే ప్రేమైనటువంటి దేవుని కూడా అలాంటి స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తి కూడా విశ్వాస విషయములో ఆయన పరిపూర్ణుడుగా మనకు కనబడుతున్నాడు. సంపూర్ణులు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే క్రీస్తులో మనం సంపూర్ణులు కావాలి అని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారంటే ఆ క్రీస్తు ఏ విషయంలో సంపూర్ణుడుగా ఉన్నాడు అంటే, ఒకటి విశ్వాస విషయంలో ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు, 2 ఏ విషయంలోనండి? జ్ఞాన విషయంలో కూడా ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు. జ్ఞాన విషయంలో కూడా ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు. కాబట్టి ఏమని చెబుతున్నాడు అంటే, ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను
దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు ఆయన ఇలాగూ ఆయన అనగా క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగూ నియమించెను. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో కూడా ఎలా ఉన్నారటండి? సంపూర్ణుడుగా ఉన్నారు. ఇప్పుడు మన విషయానికి వచ్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి, మనమందరము కూడా క్రీస్తునందు సంపూర్ణులు కావాలని, మనమందరం కూడా క్రీస్తునందు ఏం కావాలట? సంపూర్ణులు కావాలి. ఆ క్రీస్తునందు సంపూర్ణులు మనం కావాలి అంటే మనము కూడా విశ్వాస విషయంలో ఎలా ఉండాలట? సంపూర్ణులుగా ఉండాలి. జ్ఞాన విషయంలో ఎలా ఉండాలి? మనం సంపూర్ణులుగా ఉండాలి. కానీ ఈ రెండు విషయంలో మనం సంపూర్ణులుగా ఉండగలుగుతున్నామా? ఏమండి, విశ్వాస విషయంలో మనం సంపూర్ణులుగా ఉన్నామా అని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనమే వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటేనండి మనకు అర్థమైపోతుంది. విశ్వాస విషయంలో మనం ఎంత సంపూర్ణత కలిగి ఉన్నామో అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏమండి, విశ్వాసము అనగానే మనం ఏమని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నాం? ఏమంటే విశ్వాసం అనగానే ఏమని ఆలోచన చేస్తున్నాం? ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసం అనగానే కేవలం నమ్మడమే అనుకుంటున్నాం. విశ్వాసం అంటే కేవలము నమ్మిక అనుకుంటాం. కానీ ఏమండి, విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి ఆ లోకములో పాపము జీవితములో నుండి మనం బయటికి రావాలి. లోకములో నుండి మనం పాపములో నుండి బయటికి రావడం. పాపంలో నుండి మనం బయటికి వస్తున్నాము అంటే ఎవరిని విశ్వసిస్తున్నాము అంటే ఎవరైతే రక్షకుడుగా ఉన్నారో, ఎవరైతే పాపము లేనటువంటి వ్యక్తిగా ఉన్నారో ఆ వ్యక్తిలోనికి రావటమే విశ్వాసం. అంటే ఆ పరిశుద్ధుని దగ్గరికి మనం రావటం కొరకు మనం ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. అంటే లోకాన్ని మనం విడిచిపెట్టాలి. లోకంలో ఏముంది? ఏముందంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవోక్తము ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి, అంటే ఆ ఒక పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుల దగ్గరికి రావటమే విశ్వాసం. మరి ఇవి ఇంకా మనం కొనసాగిస్తూ ఉన్నాము అనుకోండి, మనం నిజమైనటువంటి విశ్వాసంలో ఉన్నట్ట? ఒకసారి ఆలోచన చేస్తే ఏమండి, మనం ఆ మూడింటిని గురించి మనం ఆలోచన చేస్తున్నాము. నేత్రాశను విడిచిపెట్టేమా? శరీరాశను విడిచిపెట్టేమా? జీవోత్తమాన్ని విడిచిపెట్టేమా? ఈ మూడు విడిచిపెడితేనే మన విశ్వాసం పరిపూర్ణం అవుతుంది. మన విశ్వాసం పరిపూర్ణం కావాలి అంటే ఈ మూడిటికి మనం స్వస్తి చెప్పాలి. అప్పుడే మనం ఏమవుతాము? విశ్వాసులం అవుతాము. అంటే మనలో విశ్వాసం పరిపూర్ణం కావాలి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఇంతవరకు మనం ఎందుకు ఆలోచించాము అంటే ఏమంటే ఆయన క్రీస్తునందు మనల్ని పరిపూర్ణులు కావాలి అని చెబుతున్నప్పుడు ఆయన ఏ విషయంలో పరిపూర్ణుడుగా ఉన్నాడంటే, ఒకటి విశ్వాస విషయంలో పరిపూర్ణుడుగా ఉన్నారు, రెండు జ్ఞాన విషయంలో పరిపూర్ణుడుగా ఉన్నారు. మరి విశ్వాస విషయంలో మనం కూడా పరిపూర్ణులు కావాలి. ఇప్పుడు క్రీస్తునందు మీరు పరిపూర్ణులు కావాలి అని అపోస్తలుడు పౌలు మనకు కోరుకుంటున్నాడు కదా, ఆయన పత్రికలో రాస్తున్నాడు కదా. ప్రతి మనిషిని క్రీస్తుని ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టాలని ఒక ఆలోచన పౌలు గారిలో ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మనము కూడా ఆ రెండు విషయాలు సంపూర్ణులు కావాలి. మనం ఆ రెండు విషయాలు సంపూర్ణులు కావాలి. ఆ రెండు విషయాలు సంపూర్ణులు కావాలంటే వేరొక విశ్వాసులుగా మనం పిలువబడితే సరిపోదు. ఏమండి, వీళ్ళు విశ్వాసులే, వాళ్ళు విశ్వాసులే అని మనం చెప్పేసుకుంటుంటాం. కానీ ఆ విశ్వాసంలో మనం పరిపూర్ణులు కావాలి అంటేనండి ఈ మూడు విషయంలో కూడా మనం ఎలా ఉన్నాము అనేది మనం ఆత్మ పరిశీలన తీసుకోవాలి. ఒకసారి
ఏమండి ఆ లోకంలో పాపం ఉంది, ఆ పాపంలో నుండి క్రీస్తులోనికి మనం వచ్చామనుకుంటే నిజంగా అది విడిచిపెట్టి క్రీస్తులోనికి వస్తే మనం పరిపూర్ణులు ఎలాగ అవుతున్నామో ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈ లోకంలో ఉన్నది ఏంటని మనం ఆలోచన చేస్తే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవోక్రమం ఉంది, వీటిని విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చాము. అలా వచ్చి క్రీస్తుని నమ్మేమో అని చెప్పుకుంటున్నటువంటి మనం, విశ్వాసంలో ఉన్నాము అని చెప్పుకుంటున్నటువంటి మనము నిజంగా విశ్వాసులుగానే ఉన్నామా, లేక కేవలము నమ్మి విశ్వాసులుగా పిలువబడుతున్నాము? అంటే ఒక పరిపూర్ణ దశలోనికి మనం రావాలి అంటేనండి వీటన్నిటిని విడిచిపెడితేనే మీరు విశ్వాసంగా పిలువబడటానికి అవకాశం ఉంది. వచ్చేవారం దాన్ని కంటిన్యూషన్గా మనం ఆలోచన చేయాలి. అంటే విశ్వాసంలో మనం ఎలా పరిపూర్ణులు కావాలి అనే విషయాలు మనకు అర్థం కావాలి. ఏమంటే విశ్వాసులుగా మనం అందరం కూడా విశ్వాసులుగా పిలువబడుతూ మనం క్రీస్తు విశ్వాసులు అని సమాజంతో అనిపించుకోవటం, సంఘంతో అనిపించుకోవటం అనేది అది గొప్ప విషయం ఏం కాదు. కానీ విశ్వాసులుగా మనం పిలువబడాలి అంటే ఈ మూడింటిని మనం విడిచిపెట్టేమా లేదా అనే విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ విశ్వాస విషయంలో మనం పరిపూర్ణంగా ఉన్నామా లేదా అనేది కూడా మనకి అర్థమవుతుంది. కనుక అక్కడ ఏమైనటువంటి దేవుని పిల్లలు ఇప్పటి వరకు విన్నటువంటి మాటల్లో ఏమండి మనం అందరము కూడా దేవుని నిర్ణయంలో నిర్ణయించబడినటువంటి వారని, ఆ నిర్ణయంలో భాగంగా మనం పిలువబడినటువంటి భాగంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి భాగంగా మనల్ని దేవుడు మహిమపరుస్తున్నాడు. అయితే దేవుడు మహిమపరుస్తున్నటువంటి ఆ క్రమములో మనము క్రీస్తునందు సంపూర్ణులుగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేస్తే క్రీస్తు ఏ విషయంలో సంపూర్ణుడుగా ఉన్నాడు అనే విషయాలు మనకు అర్థమైతే, ఒకటి విశ్వాస విషయంలో ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు, రెండు జ్ఞాన విషయంలో సంపూర్ణుడుగా ఉన్నాడు. మనము మరి ఆయన విశ్వసించామని చెప్పుకుంటున్నటువంటి మనము విశ్వాస విషయంలో సంపూర్ణుడుగా ఉన్నామా? ఎంత నేర్చుకుంటేనే కానీ అసలు విశ్వాసం అంటే ఏంటో కూడా మనకి అర్థం. ఏమంటే విశ్వాసము అంటే దేవుని నమ్మటం అనుకుంటాం. నమ్మటం మంచిదే, దానికి ఉన్నటువంటి డెఫినేషన్ ఎలా ఉంటుందంటే నమ్మకము. విశ్వాసం అంటే నమ్మటమే. నమ్మటం అంటే ఎలా నమ్మాం? అందుకనండి విశ్వాసుల జాబితాలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే వారి జీవితాలు మనకి ఎంత చక్కగా కనబడతాయి కదండి. విశ్వాస వీరులు అని చెప్పుకుంటాం కదా, వాళ్ళ జీవితాలను మనం చూస్తున్నప్పుడు ఆ విశ్వాసంలో కొద్దిమంది పేర్లు మనం చదువుతున్నప్పుడు ఆ పేర్లలో కాండి అబ్రహాం గారు కనబడతారు, ఆ పేరులో కాండి కొంతమంది వ్యక్తులు కనబడుతున్నప్పుడు కాండి యాకోబు గారు కనబడతారు, ఇస్సాకు గారు కనబడతారు, కాండి ఒక వేశ్య కనబడుతుంది, రాహబు అనే వేశ్య కనబడుతుంది. అంటే విశ్వాసం విషయంలో వారు ఎలా సంపూర్ణులు అయ్యారు అని వారి యొక్క జీవితం. అందుకనే నిర్ణయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చారు అనేది కాదు, వారు బ్రతుకునే దేవుడికి వస్తారు. విశ్వాసపు జీవితంలో ఒక రాహబుని వేసి జీవితాన్ని మనం చూస్తున్నామంటే ఏమంటే తన జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నదని కాదు, గత జీవితం ఏంటో అనేది కాదు, ఆమె వచ్చిన తర్వాత విశ్వాస విషయంలో ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేస్తే ఒక రాహబుని వేశ్య విశ్వాస విషయంలో సంపూర్ణునిగా కనబడుతుంది. కనుకనే ఏమని చెప్పారంటే విశ్వాసపు ఆ ఒక జాబితాలో ఆమె పేరు కూడా చేర్చడం జరిగింది. అంటే విశ్వాసంలో సంపూర్ణుడు మనం కావాలి అనే విషయం మనకు అర్థం కావాలి. అప్పుడే మనం నిజమైనటువంటి విశ్వాసులమా లేదా ఎలాంటి విశ్వాసులమా అనేది మనకు అర్థమవుతుంది. ప్రేమటువంటి దేవునికి కనుక ఈ విధంగా మనం ఆలోచన చేయాలి. అంటే క్రీస్తునందు మనం సంపూర్ణంగా నిలబెట్టాలి అని ఆయన తపన, ఆయన ఆవేదన, ఆయన బాధను మనం చూస్తున్నప్పుడు, పౌలు గారి తపన, ఆవేదన, బాధను చూస్తున్నప్పుడు ఆయనకి ఎలా ఉందట, మనల్ని పరిపూర్ణులుగా చేసే విషయంలో ఆయనకి ఏం కలుగుతుంది అంటే ప్రసన్న వేదన కలుగుతున్నట్టుగా బాధపడుతున్నాడు ఆయన. అంటే ఆ ప్రసన్న వేదన పడుతున్నంతగా ఆయన బాధపడుతున్నాడంటే మనం విశ్వాస విషయంలో ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన్ని మనల్ని సంపూర్ణులుగా చేయాలి అనే ఒక ఆలోచన ఆయనలో ఉంది. అంటే మనల్ని పరిపూర్ణులుగా తీసుకొని వచ్చే విషయంలో ఆయనకు ప్రసవ వేదన కలుగుతుంది అట విశ్వాసుల విషయంలో.
అంటే ఆ విధంగా మనం అందరం కూడా ఈ విశ్వాసాన్ని మనం కొనసాగించడానికి పరిపూర్ణులు కావాలి అనేది దేవుని ఉద్దేశం అయితే ఆ విశ్వాస విషయంలో మనం ఎలా పరిపూర్ణులుగా ఉండగలుగుతున్నామో అనేది మనం ఆలోచించాలి. వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం విశ్వాస విషయంలో. ఇప్పటివరకు విశ్వాసం గురించినటువంటి ఆ విషయాలలో యేసుక్రీస్తు వారిని మనం మాదిరిగా పెట్టుకుంటున్నాం. ఆయన ఒక సేనాధిపతి, ఆయన విశ్వాస విషయంలో సంపూర్ణుడు కనబడుతున్నాడు. ఆయన్ని నమ్మినటువంటి మనం మన విశ్వాస విషయంలో మనం సంపూర్ణులుగా ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీకలుగుతాం. రొట్టె నిమిత్తంలో రాసిన